ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం. ధనుసు రాశి వారికి 14వ తారీఖు శుక్రవారం సాయంత్రం 6 గంటల లోపు మీరు ఒక శుభవార్త అయితే వినబోతున్నారు. అయితే ధనుసు రాశి వారు ఎలాంటి శుభవార్త రిసీవ్ చేసుకోబోతున్నారు, అలాగే ఆ శుభవార్త వల్ల మీకు జరగబోతున్న మేలేంటి, ఈరోజు ఈ యొక్క దినఫలాల ప్రకారం మీకు ఎటువంటి ప్రతికూలతలు జరగబోతున్నాయి, ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ఏం చేయాలి అనేటటువంటి పూర్తి అంశాల గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ధనుసు రాశి వారు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉంటే ఈ వీడియోని వారితో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వివరాలకు వెళ్ళిపోతే ముందుగా ఈ రాశి వారి మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా అంటే చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా గౌరవ భావంతో చూస్తారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మర్యాద ఇస్తారు. అయితే వీరు ఒక చిన్న తప్పు వల్ల ప్రతిసారి కూడా నష్టపోతూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరు కూడా నిస్సహాయంగా, అంటే వారి నుంచి ఎలాంటి సహాయాన్ని పొందకపోయినా ప్రతి ఒక్కరూ కూడా మనకు మంచి చేస్తారులే అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా నమ్మేసి సహాయాన్ని అందిస్తూ ఉంటారు. అది మంచా చెడా, లేదంటే వారికి నిజంగా అవసరమా లేదా, ఇలాంటి విషయాలు ఏమీ కూడా గమనించుకోకుండా ఈ రాశివారు ప్రతిసారి కూడా అందరికీ సహాయం చేస్తూ మోసపోతూ ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాంటి వారిని గుడ్డిగా నమ్మకుండా ఉండడం మంచిది. అప్రమత్తంగా ఉండకపోతే మీ జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా రేపటి రోజున మార్చి 14వ తేదీ శుక్రవారం రోజున ఎవరైతే మిమ్మల్ని నమ్మించి, అంటే అన్ని విధాలా కూడా మీకు నమ్మకంగా మాటలు చెప్తూ మీ చుట్టూనే వింటూ మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారో అలాంటి వారి పట్ల మీరు అప్రమత్తంగా ఉండకపోతే మిమ్మల్ని నిలువుగా ముంచేస్తారు. కాబట్టి ఈ రాశివారు రేపటి రోజున చాలా జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. అలాగే ధనుసు రాశి వారు కార్యాచరణ, కార్యదీక్షత ఎప్పుడు కూడా కలిగి ఉంటారు. ఎప్పుడు ఎవరిని కూడా కించపరిచే విధంగా, ఎవరిని కానీ మోసం చేసే విధంగా వీరి ప్రవర్తన అనేది ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సహాయాన్ని అందించడంలో ధనుసు రాశి వారు ముందుంటారు. అలాగే ఎవరిని కూడా, ఎవరి మనసుని కూడా నొప్పించేటటువంటి పనులైతే ఈ రాశి వారు అస్సలు ఎప్పుడూ కూడా చేయరండి. ఎవరికి కూడా ఎటువంటి హాని తలపెట్టేటటువంటి పనులు అస్సలు చేయరు. కాకపోతే వీరికి అన్ని రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. గత కొంతకాలంగా మీరైతే ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఆ సమస్యల నుంచి కూడా మీరు ఎలా బయటపడాలి అనే అంశాలను ఈరోజు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందామండి. అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీరు ఎవరైతే రాజకీయ పరంగా, అంటే రాజకీయ నాయకులతో కలిసి ఉన్నటువంటి సమస్యలను చెప్పుకొని వారికి అర్జీ పెట్టుకోవాలి అనుకునే వారికి 14వ తేదీ శుక్రవారం రోజున చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇంకా వ్యాపారస్తులకి కూడా చాలా చక్కగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, పై ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా రేపటి రోజున సఖ్యంగా అంతా కూడా బాగుంటుంది. ఈ రాశి వారు ఎక్కువ కష్టపడి తమకు అప్పగించిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అయితే ఈ రాశి వారి గురించి ఇప్పటిదాకా తెలుసుకున్నాం కదండి. అయితే ఈ రాశి వారు ఏదైనా పనిని తమకు అప్పగిస్తే దాన్ని పక్కన పెట్టకుండా పూర్తి చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే ఒక రకంగా అది పూర్తయ్యేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని మీరు కలిగి ఉంటారు. మీరు మాత్రం పట్టుదలతో, పట్టువదలని విక్రమార్కుల్లా అస్సలు విడిచిపెట్టకుండా సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఏదైనా జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు, సమస్యలు వచ్చినా వాటిని ఖచ్చితంగా వీలైతే చాకచక్యంగా అధిగమించగలుగుతారు. ఇక ముఖ్యంగా విషయానికి వచ్చినట్లయితే ఈ మార్చి 14వ తేదీన మంగళవారం వీరి యొక్క దినఫలాలు వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి. అంటే మీ యొక్క వృత్తి జీవితంలో, అది వ్యాపారం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, మీరు ఏ పని అయితే చేస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్తనైతే రేపటి రోజున సాయంకాలంలోపు మీకు మంచిగా వినబోతున్నారండి. ఈ యొక్క శుభవార్త ఒక స్త్రీ ద్వారా మీకైతే వినబోతున్నారని చెప్పుకోవాలి. అయితే ఆదాయం పెరగడం గురించి కావచ్చు, లేదంటే లోన్ల విషయం కోసం కావచ్చు, మీరు ఏదైనా అప్లై చేసుకున్నట్లయితే లోన్ శాంక్షన్ అయ్యే విషయం కావచ్చు, లేదా ఇంకా ఏదైనా ఆదాయ మార్గం కోసం మీరు అన్వేషిస్తూ ఉంటే ఆ యొక్క ఆదాయ మార్గం అనేది మీకు దక్కడం కావచ్చు, లేదా వసూలు కానీ డబ్బులు వసూలు కావడం కానీ, ఇలాంటి ఏదో ఒక మంచి శుభవార్త అయితే, ఆర్థికాభివృద్ధికి సంబంధించినటువంటి మంచి శుభవార్త అయితే మీరు ఈ 14వ తేదీ సాయంత్రం లోపు తప్పకుండా వినేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే ఏ సమయంలోనైనా సరే ఉదయం నుండి సాయంత్రం లోపు వింటారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని అనుకోనటువంటి ఖర్చులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వృధాగా డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అంటే వృధాగా డబ్బులు ఖర్చు చేసి మరొకరి దగ్గర చేయి చాచవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ధనాన్ని అయితే ఖర్చు పెట్టుకోకుండా జాగ్రత్త పడండి.
అలాగే మీరు కోల్పోయినటువంటి ఒక మంచి బంధం ఏదైనా ఉంటే, బంధువుల్లో ఏదైనా ఒక మిత్రుడు కానీ, లేదా ఏదైనా ఆప్యాయంగా పలకరించేటటువంటి స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ, చాలా కాలంగా ఎవరైతే మీకు దూరంగా ఉన్నారో అలాంటి మిత్రులను కూడా కలుసుకునేటటువంటి పరిస్థితులు వస్తాయి. ఈ మధ్యకాలంలో మీరు ప్రయత్నం చేసి మంచిగా రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ రిజల్ట్ మీకు దక్కకపోతే ఖచ్చితంగా మీకైతే మంచి శుభవార్త అయితే రేపటి రోజున ఉంటుంది. ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని కీలకమైనటువంటి మార్పులు చేర్పులు కూడా జరగబోతున్నాయి. అలాగే వ్యాపారస్తులు కూడా వినియోగదారులను ఆకట్టుకోవడానికి కొన్ని మార్పులు చేర్పులను కూడా తీసుకువస్తారు. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఈ రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి దేవతారాధన అయితే తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే హనుమంతుణ్ణి ఆరాధించుకోండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేసుకోండి. అపారమైన పుణ్య ఫలితాలను పొందుతారు. అలాగే ఆర్థిక స్థితి కనుక బాగుంటే దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. అలాగే మీ శక్తి మేరకు ఇతరులకు ఏదో ఒక దాన ధర్మం అయితే చేయండి. ఖచ్చితంగా ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుతారు, రిసీవ్ చేసుకోగలుగుతారు. చాలా అవకాశాలు ఉన్నాయి. అలాగే రేపటి రోజున నవగ్రహ ఆరాధన కూడా చేసుకోండి. నవగ్రహ దర్శనం చేసుకొని చక్కగా శనీశ్వరుని యొక్క అనుగ్రహం పొందండి. చక్కగా వెళ్ళేసి శనీశ్వరుని యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామివారికి సంబంధించినటువంటి నువ్వుల నూనెను అలాగే నల్లని వస్త్రాలను స్వామివారికి సమర్పించడం, అలాగే అక్కడే ఉన్నటువంటి పేదవారికి మీ వంతుగా ఏదో ఒక సహాయాన్ని అందించడం వల్ల శని భగవానుడు ఎంతగానో సంతోషిస్తాడు. అలాగే మీరు చేస్తున్నటువంటి పనుల వల్ల ఏదైనా ఆటంకాలు ఎదురవడం వల్ల మీరు ఏదైనా అంటే కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటారు కదా, అలాంటి ఇబ్బందులు కూడా పూర్తిగా తొలగిపోతాయండి. కాబట్టి శని భగవానుడి యొక్క అనుగ్రహం ఒక్కసారి కనుక మీకు కలిగిందంటే జీవితంలో మీకు వచ్చేటటువంటి మార్పులు కూడా ఇంతకుముందు ఒకలాగా ఇప్పుడు నుండి ఒకలాగా అంటారు కదండి, ఆ విధంగా మీకు ఉన్నటువంటి మొదటి నుండి ఎదుర్కొన్నటువంటి సమస్యలు సైతం పరిష్కార దిశగా సాగుతాయి, ఒక కొలిక్కి వస్తాయండి. ఇందుకోసం చక్కగా నవగ్రహ దర్శనం బాగా ఉపయోగపడుతుంది. అందులో శని భగవానుడి యొక్క అనుగ్రహం మీపై ఉంటే మాత్రం చక్కగా మీకైతే అంటే గ్రహస్థితి కూడా పూర్తిగా మారిపోతుంది. ధనుసు రాశి వారికి జరగబోతున్నటువంటి కొన్ని పనులు కొంతమందికి అనుకూలంగా లేకపోయినా అంటే అనుకున్న రోజుకి టైంకి కొన్ని పనులు ఇబ్బంది పెట్టి జరగకపోయినా సమస్యలు ఎదురవుతున్నా అలాంటి పరిస్థితుల్లో మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితి కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామండి, ఏదో ఒక దైవారాధన చేసుకోవడం వల్ల మనకి మేలు జరుగుతుంది కదా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాం. అందుచేత ఆ దిశగా అయితే మీరు ప్రయత్నం చేయండి. దైవానికి సంబంధించినటువంటి ఏ పని చేసినా కూడా అది ఏది కూడా వృధాగా పోదండి. ఈ విషయాన్ని మీరు గమనించవచ్చు. చూశారు కదండి, మార్చి 14వ తేదీ శుక్రవారం రోజున సాయంత్రం 6 గంటల లోపు ధనుసు రాశి వారు ఎటువంటి శుభవార్తను అందుకోబోతున్నారు. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనుసు రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.